నా పేరు రామారావుతుర. నేను ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏఎస్ఆర్ జిల్లా చైర్మన్ని. ఈ ప్రాంతంలో అంటే ఏఎస్ఆర్ జిల్లా మొత్తం కూడా రోడ్డు విస్తరణ పనులు, అక్రమాలు తొలగించి రోడ్డు విస్తరణ పనులు జరుగుతుంది. నిజంగానే అది ఇంతకుముందు ఎప్పుడో చేసి ఉండాల్సింది. గతంలో కూడా ఇది స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యలో ఆపేశారు. ఆపేయడం వలన ప్రజలకి కూడా అక్కడ చిన్న చిన్న సెటిలర్స్, చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అక్రమాలు తొలగించడం ఒక ఎత్తు అయితే అదే దానికి కంటిన్యూటీ ఉండాలి. ఇమీడియట్లీగా వాళ్ళు చేయాల్సినటువంటి ఆర్ఎండ్బి వాళ్ళు కానీ లేదంటే విద్యుత్ శాఖ వాళ్ళు కానీ స్తంభాలు అవన్నీ తొలగించి వాళ్ళు నిర్దేశించినటువంటి ప్లేస్లో అక్రమాలు తొలగించినట్లు తొందరగా రోడ్డు విస్తరణ పనులు ఒకటి, డ్రైనేజీ సిస్టమ్ అనేది తొందరగా చేయగలిగితే బాగుంటుంది. కొంతకాలం గతంలో చేసి వదిలేయడం వలన మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ వచ్చి సెటిల్ అయ్యారు. కొంతమంది సెటిల్ అయిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదలు పెడితే ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా ప్రభుత్వము తక్షణమే వాళ్ళు చేయాల్సినటువంటిది రోడ్డు విస్తరణ పనులు, అక్రమాల తొలగింపు, రోడ్డు విస్తరణ పనులు వాళ్ళు చేసిన తర్వాత ఇమీడియట్గా అక్కడ డ్రైనేజ్ కానీ లేదంటే ఈ కరెంటు పోల్స్ కానీ కరెక్ట్గా ఆ సిస్టంలోకి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చేయకపోవడం వలన ఇప్పుడు చాలా రకాలుగా ఇబ్బంది ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా ఇప్పుడు పాడేరులో జిల్లా కేంద్రం అయిన తర్వాత పాడేరులో కనీసం ఒక సైకిల్ పార్క్ చేయాలన్నా కూడా ఎక్కడ ప్లేస్ ఉందో వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఆ రోడ్డుని అక్రమాలు తొలగిస్తున్నారో ఇది ఏజెన్సీ ప్రాంతం, ఇది 5th షెడ్యూల్ ఏరియా. ఇక్కడికి ట్రైబల్స్ తప్ప వేరే సెటిలర్స్ వచ్చేసి భూములు ఆక్రమించడానికి కానీ వాళ్ళకి మళ్ళీ పునర్వాసం ఇంకొక చోట కల్పించడానికి కానీ ఇక్కడ రూల్స్ లేవు. కనుక వాళ్ళని మళ్ళీ ప్రభుత్వం ఎక్కడ వాళ్ళు అక్రమాలు వేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ సెటిల్ అయ్యేంత వరకు చూసి ఆదివాసీ సంఘాలు రిపోర్ట్లు పెట్టే వరకు ఆగకూడదు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నాన్ ట్రైబల్స్ ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ తొలగిస్తున్నటువంటి వాళ్ళు రోడ్డు విస్తరణ పనుల్లో ఎంక్రోచ్మెంట్ తొలగిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడైనా లోకల్ ట్రైబ్స్ ఎక్కడైనా నష్టపోయినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా పునర్వాసంగా మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా పాత బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ సూపర్ మార్కెట్ అనేది అది ఖచ్చితంగా మళ్ళీ బలోపేతం చేసి అది లోకల్ ట్రైబల్స్కి అక్కడ మొత్తం షాపులు కేటాయించాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోవడం వలన ఏమైందంటే శుక్రవారం రోజు పాడేరులో జరిగే సంతకు కూడా మొత్తం ఆ మార్కెట్లో ఉండాల్సినటువంటి సంత అంతా కూడా రోడ్డు మీదకి వస్తుంది. వాహనదారులకి కానీ లేదంటే వచ్చిపోయే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక అక్రమాలు తొలగించడం ఒకటి మాత్రమే కాదు, అది మళ్ళీ దానికి ఉన్న సౌకర్యాలని మెరుగుపరచడం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మన మారేడుమిల్లి కానీ లేదంటే రప్చోడవరం కానీ ఇదన్నీ కూడా చేస్తున్నారు. ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎక్కడైనా అబ్జెక్షన్స్ కానీ అట్లాంటివి చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ట్రైబల్స్, నాన్ ట్రైబల్స్ మధ్యలో వ్యత్యాసాలు చూడాల్సిన అవసరం ఉంది. మళ్ళీ పునర్వాసం ఇచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా లోకల్ ట్రైబల్స్ ఉన్నారా లేదా అనేటటువంటి ఈ సందర్భంగా నేను ఇంకొక అప్పీల్ కూడా చేస్తున్నాం. గతంలో ఎన్నోసార్లు అధికారులతో మేము చెప్పడం కూడా జరిగింది. ఏదైతే షెడ్యూల్ ప్రాంతంలో మండల హెడ్ క్వార్టర్స్లో దూర ప్రాంతాల నుంచి వేరే మండలాల వాళ్ళు కూడా అక్కడికి వచ్చిన తర్వాత పునర్వాసం కింద 1 సెంటో 2 సెంట్లో అక్కడ ఇచ్చేటటువంటి ఇది తీసుకుంటున్నారు. కానీ మేమనేది ఏంటంటే స్థానికులు ఎవరైతే నష్టపోయినటువంటి స్థానిక ప్రజలకి అలాంటిది ఇవ్వాలి తప్పితే అందరూ పునర్వాసం దూర ప్రాంతాల్లో భూములు ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి పాడేరుకి భూమి ఇవ్వాలి అని చెప్పేసి అంటారు. వాళ్ళని కూడా మనం ఇక్కడ ఇచ్చేటటువంటి పరిస్థితి మనం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే పాడేరు వాళ్ళు చాలా నష్టపోయారు ఈ అభివృద్ధి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల వలన అనేక మంది భూములు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు.
చింతల వీధి చూడండి, ఆ చింతల వీధి ప్రాంతంలో అక్కడ స్థానికంగా హైవే రావటము, ఇదివరకు ప్రభుత్వ కార్యాలయాలు వచ్చిన తర్వాత సర్వం కోల్పోయినటువంటి ఆదివాసులు ఉన్నారు. వాళ్ళకు రోడ్డు పక్కన ఒక చిన్న ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉంటే వాళ్ళకు ఒక చిన్న బడ్డు పెట్టుకోవడానికి దేనికో ఆ లోకల్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం. ఆ తర్వాత మిగిలింది ఏమన్నా ఉంటే బయట నుంచి వచ్చేటటువంటి విషయంలో ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ రోడ్ వైండింగ్ అనేది లోకల్ ట్రైబల్స్ ఎవరు కూడా అది వ్యతిరేకించడం లేదు. ఇది జరగాలి, అందరికీ ప్రజలకి సౌకర్యంగా ఉండాలని కోరుకునేటటువంటి పరిస్థితుల్లో ఇది ఇప్పుడు మేము ఏదైతే అప్పీల్ చేస్తున్నామో ఆ అప్పీల్స్ అన్నీ కూడా ఇమీడియట్లీగా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం.